ఇది అంతే. అంటే గవర్నర్ చెప్పించింది ఒకటి, చేసింది ఒకటి, ఏమి చేయకుండానే మొత్తం అయిపోయిందని చెప్పి చేతులు కాబట్టి ఇలా రాష్ట్ర రైతాంగాన్ని ఏ రకంగా మోసం చేసిందో మీ అందరికీ అర్థమవుతా ఉంది. ఇది రుణమాఫీ సంగతి. ఇంకా మన కేసీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఇలా రేవంత్ రెడ్డికి కేసీఆర్కు ఉన్న ఒక తేడా కూడా మీకు చెప్పాలి. ఎన్నికల ముందు హామీ ఇచ్చి మాట తప్పుడు రేవంత్ రెడ్డి వంతు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసిన నాయకుడు కేసీఆర్. రైతు బంధు మనం ఎన్నికల ముందు హామీ ఇచ్చినామా? ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి ఇస్తామని ఎలక్షన్ల ముందు చెప్పినామా? కానీ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీల కష్టాలు చూసి ఈ దేశంలో ఎక్కడ లేని పథకం కళ్యాణ లక్ష్మి తెచ్చింది మన కేసీఆర్. కేసీఆర్ కిట్ ఇస్తామని మనం ఎన్నికల ముందు చెప్పినామా? చెప్పకపోయినా ఆడపిల్లల కోసం, పేదింటి ఆడపిల్లల కోసం కేసీఆర్ కిట్ పథకాన్ని తెచ్చిండ్రు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 20 లక్షల రూపాయలు ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్. ఇట్లా చెప్తే ఒక 100 లిస్టు చెప్పొచ్చు మనం. అంటే ఎన్నికల్లో చెప్పి మాట తప్పుడు రేవంత్ రెడ్డి వంతు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజల కోసం చేసుడు మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ యొక్క గొప్పతనం. దీన్ని మన కార్యకర్తలు మనం గట్టిగా కింద చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రైతులకు వద్దాం. ఇవాళ రైతు వంచన సభ పెట్టిండు రేవంత్ రెడ్డి. అది ఆశీర్వాద సభ కాదు, రైతు వంచన సభ నా దృష్టిలో. రెండవది రైతు బంధు. ఏం చెప్పిందే రైతు బంధు? ఎన్నికల ముందు 15,000 చెప్పిందా? 15,000. మరి ఇచ్చింది ఎంత? 12,000. అవి ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? ఒక పంట మొత్తానికే 9,000 ఎగ్గొట్టిండు. ఒక పంట 3 ఎకరాలే ఇచ్చిండు. ఒక పంట 2 ఎకరాలే ఇచ్చిండు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మొత్తం లెక్క తీస్తే 29,300 కోట్లు ఇలా కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డది. 29,300 కోట్లు. నేను అడుగుతా ఉన్న చర్చల నుంచి, రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇవాళ పెట్టుకున్న నీ రైతు వంచన సభలో ఈ 29,300 కోట్లు ఎప్పటిలోగా ఇస్తావో తెలంగాణ రైతాంగానికి చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు రైతులకు బాకీ పడ్డ ఈ 30,000 కోట్ల రైతు బంధు డబ్బులు ఎన్ని రోజుల్లోగా ఇస్తావో ఇవాళ రైతులకు చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీ జిల్లాలో ఒక మంత్రి ఉంటాడు, జూపల్లి కృష్ణారావు. ఆయన ఏం మాట్లాడతాడో, మతిండి మాట్లాడతాడో, మతిరేక మాట్లాడతాడో నాకైతే అర్థం కాదు. నేను మొన్న గిదే ముచ్చట అడిగితే ఆయన అంటాడు, ఏమయ్యా హరీష్ రావు, మేము బోనస్కి ఇచ్చినని పైసలు కాదు, మేము 3 సార్లు ఎగ్గొట్టినాయి అన్నాడు. 3 సార్లు ఎగ్గొట్టినా అని ఒప్పుకున్నాడు. కానీ మేము ఇచ్చిన బోనస్, రైతులకు ఇచ్చిన బోనస్ పైసలు అంత కాదు మేము ఎగ్గొట్టింది అన్నాడు. నువ్వు ఇచ్చిన బోనస్ ఎంత? నీ బోనస్ బోగస్ అయింది. ఎలక్షన్ల ముందు అన్ని పంటలకు బోనస్, ఎన్నికలైనాక వరి పంటకే బోనస్, ఒక్క ఏడాది తిరగంగానే సన్నాలకే బోనస్. ఇప్పుడు ఈ సంవత్సరం ఆ సన్నాల్లో 33 రకాలు కాదు 7 రకాలకే బోనస్. అన్ని పంటలకేలి, వరికేలి, సన్నాలకేలి, 33కేలి 7 రకాల సన్నాలకు వచ్చింది. పోనీ అదన్న కరెక్ట్ ఇచ్చిండ్రా? 2 వానకాలాలు ఇచ్చిండ్రు, 2 యాసంగిలు ఎగ్గొట్టిండ్రు. మొన్న యాసంగి బోనస్ వచ్చిందా? అంతకుముందు యాసంగి బోనస్ వచ్చిందా? ఇచ్చింది అంతా తిప్పి తిప్పి కొట్ట 2-3 వేల కోట్లు. మీరిచ్చిన బోనస్ 2-3 వేల కోట్లు, మీరిచ్చిన బోనస్ 3,000 కోట్లు అయితే ఎగ్గొట్టిన రైతు బంధు 30,000 కోట్లు. మరి ఏమంటుండి జూపల్లి? మేము ఎగ్గొట్టింది బోనస్ అంత కాదంటుండు. నువ్వు ఎగ్గొట్టింది 30,000, ఇచ్చింది 3,000. ఇప్పటికైనా సరి చేసుకో మిస్టర్ జూపల్లి కృష్ణారావు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంటే బోనస్ చూస్తే ఇట్లా మోసం చేసిండ్రు, రుణమాఫీ చూస్తే అట్లా మోసం చేసిండ్రు, మరి రైతు బంధు చూస్తే ఎట్లా మోసం జరిగిందో మీరు చూసిండ్రు.
ఈ మూడుకు పోతే ఇక యూరియా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా యూరియాకి ఇబ్బంది అయిందా? ఏ రోజు